విజయవాడ ధర్నా చౌక్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని, కులగణనలో బీసీ ఫార్మెట్ విధానాన్ని తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సుప్రీంకోర్టు ముందుగానే 50% రిజర్వేషన్ పెంచకూడదని సుప్రీంకోర్టు చెప్పి పంపించడం అనేది కూడా అది సరైనది కాదనేది మేము ఈ సందర్భంగా ముందుకు తీసుకురాదలుచుకున్నాం. చట్టాలు చేసేది, శాసనాలు చేసేది చట్టసభలో, సుప్రీంకోర్టులో కాదు. శాసనాలను సమీక్షించే బాధ్యత సుప్రీంకోర్టులకు ఉంది. కానీ ఒక పక్కన మండల కమిషన్, మురళీధర్ కమిషన్ బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని చెప్పినప్పటికీ ఎన్టీ రామారావు గారు 1986లో 27% కాదు, మండల కమిషన్ నివేదిక ప్రకారం 44% రిజర్వేషన్ కల్పిస్తున్నాం బీసీలకు అని ఆనాడు ప్రకటన చేయగానే యాంటీ రిజర్వేషన్ ఉద్యమం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో లేచింది. ఎన్టీ రామారావు గారిని కూడా బంధించినటువంటి పరిస్థితి. రిజర్వేషన్లు అంటేనే ఒక చిన్న చూపు, రిజర్వేషన్లు ఉండటం వల్లనే ఈ దేశం నాశనం అయిపోతుందని చెప్పేసి ఓ పక్కన గోల పెడుతూ యాంటీ రిజర్వేషన్ ఉద్యమకారు రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్రలు చేస్తాం. 2000 నాటికి బీజేపీ అధికారంలోకి రాకముందు రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున గోల్ చేశారు. ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలంటే ఈ రిజర్వేషన్లు ఎత్తివేయాలి, రిజర్వేషన్ వల్ల దేశం నాశనం అవుతుందని ఒక ఆలోచన వాళ్ళలో చాలా బలంగా వచ్చింది. ఈ విధానాన్ని ఇక్కడున్నటువంటి రిజర్వేషన్ అనుకూల వర్గీయులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కూడా పసిగట్టారు. ఎందుకు రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారన్న దాని మీద పెద్ద ఎత్తున బీజేపీ విధానాల్ని వ్యతిరేకించడం కూడా జరిగింది. ఈ క్రమంలో మరో కుట్రకి తెరలేపారు. ఏమని? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నిటినీ తన ఆధీనంలోకి తెచ్చుకొని ఇక్కడున్నటువంటి అవకాశాలన్నీ నిర్వీర్యం చేయటానికి మరో పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే భాగంగా మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా దాదాపు 90% ప్రైవేట్ పరం వైపు మళ్లించేశారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేశారు, కార్పొరేట్ శక్తులకు ఇచ్చేశారు, పెట్టుబడిదారు వర్గాలకు ఇచ్చేశారు. ఇప్పుడు ఏజెన్సీ పేరుతో వాళ్ళు దొరపడ్డారు. ఒక పక్క బీజేపీ అధికారంలోకి వచ్చే నాటికి 1,76,00,000 ఉద్యోగాలు మన దేశంలో, మన రాష్ట్రాల్లో ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి, ఏజెన్సీలకు ఇచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే ప్రభుత్వ రంగాలన్నీ కిందికి తగ్గిపోయింది, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ తగ్గిపోయి 1,76,00,000 ఉండాల్సిన ఉద్యోగాలు 1,40,00,000 ఉంటాయి. ఈ క్రమంలో ఈ 10-12 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామంలో 1,45,00,000కి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పెరిగిపోయారు. అంటే రిజర్వేషన్ని ఈ విధంగా నీరుగార్చేటటువంటి మరో కుట్రకి తెరలేపారు. దీన్ని మేమందరం మేధావులుగా, రిజర్వేషన్ వర్గీయులుగా, ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లు, బీసీ వాళ్ళంతా కూడా మేధావులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుపుతారు. అందుకే ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నియమించి 50% రిజర్వేషన్లు దాటకుండా చూడమని హుకుం జారీ చేసింది సుప్రీంకోర్టు. ఇది సరైనది కాదు. చట్టాలు చేసేది పార్లమెంటు, శాసనాలు చేసేది చట్టసభలు. కాబట్టి వాటిని సమీక్షించే రైటు, అర్హత కోర్టులకు ఉంది. కానీ వాళ్ళు శాసించడం అనేది 50% దాటకూడదు అనేది చెప్పడం అనేది సరైనది కాదు. కొన్ని రాష్ట్రాల్లో 70 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 80% రిజర్వేషన్. కానీ ఈ విధంగా చెప్పడం అనేది మరొకసారి రిజర్వేషన్ల మీద కానీ, సామాజిక న్యాయం మీద కానీ, అణచివేతల మీద కానీ సరైనటువంటి అవగాహన
కోర్టులు కూడా ఉండట్లేదు, కోర్టులు కూడా ప్రభావితం చేసేటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆ డొలతనం అనేది అప్పుడప్పుడు ముందుగానే కోర్టులు చెప్పకుండానే బీజేపీ దాని అనుబంధ సంస్థల వాళ్ళు నాయకులందరూ కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. దాన్నే కోర్టుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మేము చాలా తీర్పుల్లో గమనించాం. ఈ 50-60 సంవత్సరాల తీర్పుల్లో మేము వాటన్నిటిని గమనించాం. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ముందుకొచ్చింది. ఒక పక్కన ప్రభుత్వ రంగాలన్నీ ధ్వంసం చేస్తూ ఉన్నారు, మరో పక్క ప్రైవేట్ రంగాలన్నీ పెంచేస్తున్నారు. కాబట్టి మేము కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మా అందరి మీద ఉంది. అందుకే జాతీయ నేషనల్ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని గారు వస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కొట్లూరు దేవి గారు, మా జయచంద్ర గారు, అయ్యన బాబు గారు, మా పూర్ణ గారు, రేఖ గారు, వీళ్ళందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున 28న కార్యక్రమం తీసుకుంటున్నారు. దాన్ని జయప్రదం చేయాలని ఓ ప్రధానమైన డిమాండ్ని సందర్భంగా మీడియా ముందుకు తీసుకొస్తూ మా యొక్క ఆశయాన్ని, ఆలోచనలు కూడా ప్రభుత్వాల ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటున్నాం.